వెల్కమ్ టు సిబిఆర్ న్యూస్. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సెబ్ సిఐ భార్గవ్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో సిఐ భార్గవ్ రెడ్డి మాట్లాడుతూ మంత్రాలయం మండలం రాంపురం గ్రామ సమీపంలో పంప్ హౌస్ వద్ద అక్రమ కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మంత్రాలయం మండలం కాచాపురం గ్రామానికి చెందిన మాదిగ ప్రేమ్ కుమార్, రవి, తెలుగు మంతేష్, హరికృష్ణలు అక్రమ కర్ణాటక మద్యం తరలిస్తుండగా పట్టుకున్నట్లు సెబ్ సిఐ తెలిపారు. నిందితుల వద్ద నుంచి 672 విస్కీ మద్యం పట్టుకుని నిందితులను రిమాండ్కు తరలించడం జరిగిందన్నారు. పట్టుబడిన మద్యంతో పాటు ఆటో సీజ్ చేసి వాటి విలువ సుమారు 1,20,000 ఉంటుందన్నారు. నందవరం రిపోర్టర్ ఇస్మాయిల్. మాకు కర్నూలు DTF సిబ్బంది వాళ్ళు కూడా తోడ్పాటు అందించడం జరిగింది. వాళ్ళకు కూడా ఉన్నటువంటి సమాచారం మేరకు మేము ఈరోజు ఉదయం తెల్లవారుజామున 6 గంటలకు రూట్ వాచ్ సందర్భంగా రాంపురం పంప్ హౌస్ దగ్గర మేము మాటు వేయడం జరిగింది. మంత్రాలయం మండలం రాంపురం పంప్ హౌస్ దగ్గర మేము ఉన్నప్పుడు ఒక ఆటోలో ఒక 4 వ్యక్తులు, వాళ్ళందరూ కూడా మా తుంగభద్రకు చెందినటువంటి వ్యక్తులు, వాళ్ళు ఒక 3 సంచుల్లో మద్యాన్ని తరలించుచుండగా వాళ్ళను పట్టుకొని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపడమైంది. ఈ ఆటో వచ్చేసి మహీంద్రా ఆల్ఫా DX ఆటో ఇది. దీంట్లో 3 సంచుల మద్యాన్ని మేము చెక్ చేసినట్టు దాంట్లో ఒక సుమారు 1 టెట్రా ప్యాకెట్లు వచ్చేసి ఒక మరియు 90 ml టెట్రా ప్యాకెట్లు వచ్చేసి ఒరిజినల్ చాయిస్ డీలక్స్ విస్కీ 288 మద్యం ప్యాకెట్లు ఉండటం జరిగింది. మొత్తం వాటిని బాక్సుల్లో కన్వర్ట్ చేస్తే ఒక 11 బాక్సుల మద్యాన్ని సీజ్ చేశాము. వాళ్ళను అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడం జరిగింది. ఈ విధంగా ఇంతకుముందు కూడా ఇట్లనే తరలిస్తూ ఉంటే అదే ప్లేస్లో ఆటోని సీజ్ చేయడం జరిగింది. ప్రజలకందరికీ మా విన్నపం ఏమంటే, మా యొక్క ఈ అక్రమ మద్యం పైన ఏదైనా సమాచారము తెలియజేసినట్లయితే దాన్ని మేము కంపల్సరీగా గోప్యంగా ఉంచి కఠిన చర్యలు తీసుకుంటామని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు భార్గవ్ రెడ్డి, సెబ్ సిఐ ఎమ్మిగనూరు. మళ్ళీ సహా ఈ మద్యం మొత్తం విలువ సుమారు 1,20,000 ఉంటుంది.